రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి నేతలు రంగంలోకి దిగుతున్నారు. అందులోనే భాగంగానే నేడు మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి నేతలు రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగానే నేడు మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ కూడా జోరందుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తమ గెలుపు సత్యం అన్నట్టుగా ఇప్పటికే అభ్యర్థులకు కూడా భరోసా కల్పిస్తుంది. ఆ రకంగానే పార్టీ నేతలు కూడా నియోజకవర్గాలు పాటపడుతున్న జరిగింది. ఇంకా ఇక్కడ కూడా ప్రతి చోట కూడా గంట సమయం జరిగినా సరే కార్నర్ మీటింగ్, ప్రత్యక్షంగా ఓటర్లు కలవడం ఇలా మొత్తంగా కూడా జరుగుతుంది. సో దాంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కారు కూడా స్పీడ్ పెంచింది. మరి దీంట్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుడిగాలి పరులతో కార్యకర్తలు జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో అయితే దూసుకెళ్తున్నాడు. ప్రచారంలో భాగంగా అంటే వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేటతో పాటు తాండూరు మున్సిపాలిటీలో ఆయన పర్యటించనున్నారు. మరి అలాగే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అబద్ధ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిన తీరును ఆయన ఎండగడుతున్నారన్నట్టుగా ఇటు కార్యకర్తలు చెబుతున్నారు. మరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ పాలన జరుగుతున్నటువంటి ఇప్పుడు పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఓటర్లను అయితే ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది. మొత్తంగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలో దిగి మొత్తం తన పర్యటన సక్సెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాగే ఇక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలవాలి ఖచ్చితంగా అన్నట్టుగా కూడా ఆయన ప్రచారం జరుగుతుంది. మరి మధ్యాహ్నం 12 గంటల 3 గంటలకు అలాగే మహబాద్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆ ప్రచారంలో పాల్గొంటారు. అలాగే హన్మకొండలో కేవలం లక్ష్మీకాంతారావు నివాసంలో కూడా ఆయన బస్ చేయనున్నట్లు షెడ్యూల్ ప్రకటించారు. థ్యాంక్ యూ మహేందర్.